ఏపీలో అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి కోతలు పూర్తయి కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కొనుగోలులో ప్రభుత్వం జాప్యం చేస్తోందని వాపోతున్నారు. కనీసం సంచులు కూడా ఇవ్వడం లేదని, ధాన్యం తరలించేందుకు లారీలు రావడం లేదంటున్నారు. కొనుగోళ్లు ఆలస్యం కావడంతో అకాల వర్షాలు ముంచెత్తి ధాన్యం తడిసిపోయిందని రైతులు చెబుతున్నారు. చేతికొచ్చిన పంట కళ్ళల్లోకి వచ్చేసరికి తడిసిపోయి ఆగమైపోయినాయి. మరి ఇంకా ఎలా? లారీలు రావట్లేదు ఎత్తడానికి, బస్తాలు లేవు. రాత్రి రైతులందరూ ఇబ్బంది పడ్డారు కదా. మరి తడిసిన మాలు ఇట్లా తీసుకోవాలంటే ఇబ్బంది కదా. కూలీలు డబల్ కూలీలు పడుతున్నారు కదా. అది ఇదంతా తడిసిపోయింది కండి. తడవబట్టే ఇద్దరితో అయిపోయేది 10 మంది ఇవాళ. ఇంకా కాలేదు. ఎండకు మేము 7ంటికి వచ్చాము. ఆరదెత్తనే ఉన్నాము. ఉన్నాయి 10 రోజుల నుండి ఉండే కళ్ళాల మీదే ఉన్నాయి. తీరా నిన్న లారీలు వస్తాయి బస్తాలకి ఎత్తుదాం అనుకునేసరికి వర్షం వచ్చేసింది. మరి ఎలా జరుగుతుంది? రైతు ఎవళ్ళు రాలే. ఇట్లా తడిచిపోయి ఇట్లా ఆగమైపోతున్నా కూడా ఎవళ్ళు రావట్లే. రైతులు ఇలా ఇబ్బంది పడుతున్నారు. బస్తాలు రావట్లే టయానికి, లోళ్ళు ఎత్తడానికి. ఎండలకి జనం తడుతున్నారు. ఇప్పుడు వచ్చి 5-6 రోజులు అవుతుంది. వస్తున్నాం సూతనం ఏతనం అంటున్నారు. ఇప్పుడు పొద్దుపూట ఇంకో గంటకి వస్తున్నారు అంటున్నారు, లేదా సాయంకాలం అంటున్నారు, పొద్దున అంటున్నారు. అట్లా జరుపుతూ ఉంటున్నారమ్మా. అది జరుగుతుంది. 4-5 రోజులు మట్టి ఇట్లాగే జరుగుతుంది. అవి వాళ్ళు ఏదో వచ్చిన వాళ్ళు ఎవరు చూసిన వాళ్ళు ఎవరు లేరు. అసలు వాళ్ళు రావడం కూడా రారు ఇక్కడికి. విజయవాడ శివార్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. జాయింట్ కలెక్టర్కి ఫోన్ చేసి రైతుల సమస్యలు వివరించారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు సివిల్ సప్లై కనీసం గోనె సంచులు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. రైతులకు రవాణా ఖర్చులు భారమవుతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని కొనుగోళ్లు ముమ్మరం చేయాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. రైతాంగం అంతా కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పండించినటువంటి పంట పండించడమే చాలా కష్టతరం అయిపోతే, పండించినటువంటి పంటకి సరైనటువంటి గిట్టుబాటు ధర లేక, ఆ గిట్టుబాటు ధర సరిగా అందక ఈరోజు దాదాపుగా 1000 ఎకరాలు ఈ చుట్టుపక్కల ఒకసారి మనం పరిశీలిస్తే అనేక ప్రాంతాల్లో ఈ కళ్ళాల్లో ఒడ్లు మనకు కనబడతా ఉన్నాయి. మరియు నిన్న అకాల వర్షంతో కూడా రైతాంగం కుదేలైపోయింది. పండించినటువంటి పంట తడిసింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ప్రకృతి వైపరీత్యాలన్నీ ఒకవైపు అయితే, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం రైతాంగానికి అండగా ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ బాధ్యత నుంచి తప్పుకుని, ఆ బాధ్యత నుంచి పక్కకి వైదొలిగి నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు పండించినటువంటి పంటని కళ్ళాల్లోంచి మిల్లర్లకి పంపించేటటువంటి సందర్భంలో గోను సంచుల కొరత ఉంది.